భారత భూమి పర్యటన చేయగలమో లేదో తెలియదు కానీ అమ్మ చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే భారత భూమి చుట్టూ 21 మార్లు ప్రదక్షిణం చేసినటువంటి ఫలితాన్ని పొందవచ్చు. అంత శక్తి కలిగినటువంటి తల్లి మన ఇంటిలో ఉన్నది. అమ్మ యొక్క ఉప్పు పాలతో మనకంతా కూడా వీరత్వాన్ని నింపి మనల్ని ఉత్తేజితం చేస్తుంది. అలాంటి గడ్డపైన మనం పుట్టామండి. పుట్టడమే కాదు, ఈ రోజందరం కూడా 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడే మనం మళ్ళా నిద్రలేస్తూ ఉన్నాం. ఇంతవరకు మనల్ని ఎవరు కూడా అడ్డుకోలేదు. కానీ అన్య మతస్థులైనటువంటి వారు అంతా వచ్చేసి మన భారతదేశాన్ని ఆక్రమిస్తూ మన సంపద కొల్లగొడుతూ ఉంటే మనకు రక్తము ఉడికిపోతూ శరీరము ప్రకంపనలు చెంది మనమందరము జాగృతము కావాలి. మనము జాగృతము కాకపోతే రాబోయే తరాల వారికి ఈ మాత్రం కూడా స్వేచ్ఛ ఉండదు అని చెప్పేసి మనమందరం కూడా జాగృతమయ్యాం. జాగృతము కావడమే కాదు, వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఉన్నతమైనటువంటి ఆశయాలతో అడుగులు ముందుకు వేస్తూ మన హైందవ జాతిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే హిందూ స్త్రీలకి మనము జాగ్రత్తగా కాపాడుకు